నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ మద్యం స్కామ్ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్న టైంలో దీనిపైన ప్రజల దృష్టిని మరల్చేందుకు ఒక వినూత్నమైన నాటకానికి తెరతీసిందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా ఈరోజు సాక్షిలో ఒక కథనం ప్రచురితమైంది. దాంట్లో ఇప్పటివరకు ఈ మద్యం స్కామ్లో ఎవరి పేర్లు అయితే వినిపిస్తున్నాయో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి సన్నిహితులు, టీడీపీ నాయకులు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టే వీళ్ళందరూ నడుచుకుంటున్నారు అని చెప్పి ఆ కథనంలో ఉంది. మరి నిజంగానే ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలోనే జరుగుతోందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారు అని చెప్పి మరి ఇటు సిట్ అధికారులు చెప్తున్న వేళ మరి ఈ కేసును ఈ మలుపు తిప్పే ప్రయత్నాన్ని ఏ విధంగా చూడొచ్చు, దీన్ని ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఇది. ఇంకా సిట్ కూడా యాక్టివ్గా పనిచేసింది, ఈడీ వచ్చేసింది. ఇంకా లబ్ధిదారు ఎవరు, అంతిమ లబ్ధిదారు మరికొద్ది రోజుల్లోనే దాన్ని కూడా ఛేదించే అవకాశం ఉంటుంది అనుకుంటున్న టైంలో ఈరోజు ఈ కథనంలో అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుంది అని చెప్పి సాక్షిలో ఒక కథనం ప్రచురించారు. సో ఎలా చూడొచ్చు అంటారు? దేనికోసం ఆ కథనం, అసలు ఏ విధంగా ప్రజలు నమ్ముతారంటారు? అంటే మీరు ప్రారంభంలో చెప్పినట్టు ఇంకా 2 అడుగుల దూరంలోనే మాత్రమే ఉంది, ఎక్కువ సమయం లేదు. ఎవరైతే సాక్షికి ఈరోజు అన్నీ తానై చూసుకుంటున్నారో భారతిరెడ్డి గారు, భారతీ సిమెంట్ కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరికి సంబంధించింది ఇంకా 2 అడుగుల దూరం మాత్రమే ఉంది. అందుట్లో 1 అడుగు సగం వేశారు. గోవిందప్ప ఈరోజు అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఇక ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకుంటే మిగిలిన తరువాత అడుగు ఏందంటే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి. అది అందరికీ తెలిసిన విషయమే. దాని నుంచి దృష్టి ఎలా పక్కకు మరల్చాలి, ఏ విధంగా ప్రజలు దీని గురించి కాకుండా వేరే దాని గురించి మాట్లాడుకోవాలన్న ఉదంతాన్ని బయటికి తీసుకురావడం కోసమే ఇలాంటి కథనాలు అల్లుతూ ఉన్నారు. సాక్షి దినపత్రిక గురించి స్వయాన శాసనసభలో నాకేంటి సంబంధం, అవి నిజాలు ఎలా అవుతాయి అని చెప్పిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి సాక్షి దినపత్రిక గురించి ఒకటి ఉంది. ఆ సాక్షి దినపత్రిక ఆ రోజు తారీఖు, ఆ రోజు ఏ వారం ఉంటే ఆ వారం, అది తప్ప మిగిలినది నిజాలు ఉండవని చెప్పని ప్రజలందరూ చర్చించుకుంటుంది. దాని గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, సిట్టు ఎంత దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది, దీన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు ఈడీ వాళ్ళు వచ్చారు. ఈ పరిణామాలన్నీ చూసుకుంటున్న తర్వాత అంటే నా లెక్కలైతే చూసుకుంటా ఉంటే ఇంక వారం 10 రోజుల కంటే పెద్ద సమయం లేదు జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోవడానికి. అందువల్లే ఏం చేయాలో అర్థం కాక రోజుకొక కొత్త కథనాన్ని రాసుకుంటూ వస్తూ ఉన్నారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని, అలాగే చివరికి విజయసాయి రెడ్డితో సహా ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది మాట్లాడుతాను వాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారి మనిషి అయినటువంటి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఆయన మనిషి సంగతి తెలిసి మీరు ఆ రోజు ఏది ఐటీ అడ్వైజర్గా పెట్టుకున్నారా? అదే చెప్పాలి కదా ఇప్పుడు వాళ్ళు కూడా ఆ విషయం గురించి చెప్పాలి కదా. లేకపోతే మిగిలిన విజయసాయి రెడ్డి నెంబర్ 2, 40 సంవత్సరాల అనుబంధం వాళ్ళది, 3వ తరానికి పనిచేస్తున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి. మరి ఇంతమందిని చూసుకుంటా ఉంటే మరి అతను కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మనిషి అని చెప్పుకుంటున్నారు. అంటే ఈరోజు మిమ్మల్ని కాదని మీ విషయాలన్నీ బయటకు వస్తున్న సందర్భంగా మీరేమేం చేశారో పొసగుచ్చినట్టు సిట్టు వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు చెప్పట్లా, సిట్టు వాళ్ళు ఆధారాలు వాళ్ళు ముందు పెట్టి దీనికి మీ సమాధానం ఏందని చెబుతుంటే కక్కలేక మింగలేక ఏం సమాధానాలు చెప్పాలో తెలియక వాళ్ళకి అప్పుడు పచ్చి నిజాలు చెబుతున్నారు. దాన్ని బట్టి ఇక్కడ అంతా పర్యవేక్షణ మొత్తం ఏమేం జరిగింది, ఎవరెవరు దీంట్లో సూత్రధారులు, లబ్ధిదారులు ఎవరు, ఇందుట్లో 7 లేయర్లుగా ఉండి ఎవరెవరు ఎట్లా చేసుకుంటూ వచ్చారు, దీనికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా సహకరించారు, ఏ అధికారులను ఎలా ప్రలోభ పెట్టారు, లేకపోతే ఎట్లా భయపెట్టారు, వాళ్ళతో సంబంధం లేకుండా ఎలా చేసుకుంటూ వచ్చారు, అసలు ప్రభుత్వమే మద్యం ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఇన్ని విషయాలన్నీ కూడా కూలంకుషంగా ఈరోజు బయటికి తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు చూపించారు. కాబట్టి అవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి ఇక తప్పించుకోలేరన్న విషయం తెలిసిన తర్వాత ఏదో ఒక తప్పుడు కథనం చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలనే ఉద్దేశంతో వేసినట్టు కనపడుతుంది తప్ప అందుట్లో చెప్పినవన్నీ ఏది ఒక్కటి కూడా వాస్తవాలు లేవు. వాస్తవాలు ఉంటే న్యాయస్థానానికి చెప్పండి. మీ దగ్గర వాస్తవాలే కనుకుంటే న్యాయస్థానానికి చెప్పండి. కేసిరెడ్డి సంపాదించిందంతా ఇంత పలానా ద్వారా వచ్చింది, పలానా విషయాల్లో వచ్చింది, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనిషి, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో లేకపోయినా ఆయనకు డబ్బులు ఇచ్చాడు,
లేకపోతే ఆయనకి ఇట్లా ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ కేసులో కేసిరెడ్డి అప్రూవర్గా మారబోతున్నారు అంటున్నారు. అలాగే బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. ఓఎస్డి కృష్ణమోహన్ కావచ్చు, అలాగే ధనంజయ రెడ్డి, వీళ్ళను కూడా మరి సుప్రీంకోర్టు పోలీసులకి సహకరించమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అంటున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మెడ చుట్టుకోబోతుంది ఇది కేసు, ఇంకా ఆయన దగ్గరికి రాబోతుంది అన్న టైంలోనే ఈ విధంగా తప్పుడు కథనాలు ప్రచురిస్తుంది అనుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి దీంట్లో ప్రధాన నిందితుడు, లబ్ధిదారుడు అని చెప్పని సిట్టు తేల్చిన తర్వాతే, ముందుగా సాక్ష్యాధారాల దగ్గర ఉన్న తర్వాత వీళ్ళందరినీ విచారించిన తర్వాత చివరిగా అతను అదుపులో తీసుకుందాం అన్న ఉద్దేశంతో అడుగులు వేస్తూ ఉన్నారు. వీళ్ళేం చెప్తారు, సాక్ష్యాధారాలు ముందు పెట్టిన తర్వాత వాస్తవం కాదా, ఇందులో మీ ప్రమేయం ఎంత, ఇవన్నీ వాళ్ళు చూపించుకున్న తర్వాత, ఎందుకంటే అదేదో మామూలుగా చాటుమాటునో లేకపోతే చీకటి గదిలోనో మాట్లాడుకునేది కాదు కదా. వాళ్ళ గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీడియో చిత్రీకరించి వీడియోలో మొత్తం అన్నీ పొందుపరిచి వాళ్ళు చెప్పినవన్నీ కూడా న్యాయస్థానం ముందు వాళ్ళు చూపించాలి. కాబట్టి వాళ్ళంత పకడ్బందీగా వెళ్తున్నారు. ఆ వెళ్ళే విషయాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, లోక్సభలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ ఉదంతం గురించి చెప్పాడు అంటే, దాన్ని హోంమంత్రి గారు ఇంటికి పిలిపించి మాట్లాడుకున్నారు అంటే, ఏం జరిగిందో ఎంత పకడ్బందీగా ఆంధ్ర రాష్ట్ర సిట్టు వాళ్ళు పనిచేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా. కాబట్టి ఎటు నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పుడు 2010లో వాళ్ళ మీద అభియోగాలు వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 15 సంవత్సరాలు, 2013 సెప్టెంబర్ 23వ తారీఖున ఆయన జైల్లోంచి విడుదలయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రకరకాలుగా న్యాయస్థానానికి కళ్ళు కప్పి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు సహకరించే వాళ్ళందరూ సహకరిస్తున్నారు కాబట్టి తప్పించుకొని తిరుగుతున్నారు ఇన్ని రోజులు కూడా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం అమ్మింది, ప్రభుత్వం మద్యాన్ని అమ్మింది. 67% వాళ్ళ డిస్టిలరీలే తయారు చేసినాయి. 653 మద్యం దుకాణాల్లో లెక్కలు లేకుండా అసలు ఏమేమి అమ్మారు, ఏ సరుకు వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఒక డిస్టిలరీకి కూడా వాళ్ళు ఆర్డర్ ఇవ్వకుండా తెచ్చుకున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు సిట్టు బయట పెట్టింది. ఏమంటారు, ఒకటా రెండా? ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత తప్పించుకోవడానికి మార్గాలు లేకే ఇట్లా ఎదురుదాడి చేస్తున్నారని అయితే భావించాలి. స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ మీద దాదాపు 3-4 నెలల నుంచి సిట్ పనిచేస్తుంది. రాజ్ కసిరెడ్డి ఉదంతం నెల రోజుల నుంచి బాగా హైలైట్ అవ్వడం, ఆయన అరెస్ట్ అయ్యి కూడా దాదాపు 10 రోజుల పైన అవుతోంది. మరి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు రాజ్ కసిరెడ్డికి చంద్రబాబుకి, రాజ్ కసిరెడ్డికి కేసినేని చిన్నికి, అలాగే విజయసాయిరెడ్డికి చంద్రబాబుకి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు తెలిసిందంటారా సాక్షి మీడియాకి? అంటే ఇన్ని రోజులు మరి ఎందుకు ఉంటే బయట పెట్టలేదు, ఇప్పుడు ఆ కథనాన్ని ప్రచురించడం ఎలా చూడొచ్చు? వాళ్ళు అదనే చెప్పాడు కదా, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేదాకా 5 సంవత్సరాలు వస్తాయని. నిన్నదాకా కళ్ళు మూసుకొని ఉన్నారు, ఇప్పుడే కళ్ళు తెరిచినట్టున్నారు. అందువల్ల ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. నిన్నదాకా ఏంటంటే వీళ్ళు వాళ్ళ మనుషులు చెప్పరు, విషయాలు దాచిపెడతారు, వాళ్ళ మీదే వేసుకుంటారు అని అనుకున్నారు. వాళ్ళకు కూడా అలానే చెప్పి వాళ్ళ దగ్గర పంపించారు, వాళ్ళకు కూడా చెప్పే పంపించారు. అంటే మిగిలిన ఇప్పుడు అధికారులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని చెబుతున్నారు కదా, అక్కడే ఇట్లా అక్కడ చెప్పినట్టు ఇట్లా చెప్తే ఇక్కడ సరిపోయిద్దని చెప్పి భావించారు. కానీ ఇక్కడ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడ ఏ బంగారం షాపులో 1000 కోట్ల రూపాయలు డిస్టిలరీ వాళ్ళు పంపిస్తే బంగారం ఎవరికి ఇచ్చారు అది ఒకటి స్పష్టంగా ఉంది. ఆ తర్వాత ఎక్కడి నుంచి ముడి సరుకు తెచ్చుకున్నారు, ముడి సరుకు తీసుకొచ్చుకుంటే దానికి తయారు చేసినటువంటి మద్యం తయారు చేయాలి కదా. ఒకవేళ మద్యం తయారు చేయకపోతే ఆ ముడి సరుకులు నిల్వలు చూపించాలి కదా. ఇప్పుడు ఒక ముడి సరుకు తెచ్చుకున్నారు అయిపోయింది, మళ్ళీ తెచ్చుకున్నారు అయిపోయింది, మళ్ళీ తెచ్చుకున్నారు అయిపోయింది, అది అక్కడ ఉన్నట్టు చూపించాలి కదా, లేదు కదా. మరి ఆ ముడి సరుకు తెచ్చుకుంటే మీరు ఆ మద్యాన్ని ఎక్కడ పంపించారు, లెక్కలు లేవు, అది ఎవరి వాళ్ళయ్యే. కాబట్టి ఇన్ని విషయాల్లో దొరికారు అనమాట వాళ్ళు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగితే సొంత చెల్లినైనా ఆయన వదలలేదు. ఆయన కూడా అన్నారు కదా, చంద్రబాబు గారికి ఇదిగా పనిచేస్తుంది షర్మిల అని చెప్పి. సో ఇప్పుడు ఆయన దగ్గరికి రాబోతుంది అనుకున్న టైంలో సో వీళ్ళను కూడా చంద్రబాబు గారు చెప్పినట్టు నడుచుకుంటున్నారు, ఆయన మనుషులు అన్నారు. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పోలీస్ కస్టడీలో, వీళ్ళందరూ కూడా జ్ఞానోదయం చేసుకోవాలంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉన్నంత వరకే వాడుకుంటారు, అవసరం లేకపోతే ఆయన దాకా వస్తే ఏదైనా చేయగలరు అని చెప్పి ఇప్పుడు ఎలాగో కస్టడీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు విచారణకి సహకరిస్తే వాళ్ళు కనీసం శిక్షణైనా తగ్గించుకునే అవకాశం ఉంది. 5 సంవత్సరాల నుంచి మేము మొత్తుకున్నాం అదే కదా. సొంత బాబాయినే ఈ విధంగా చేశారు, కళ్ళ ముందు కనపడతానే ఉంది. సొంత కార్యకర్త జనపల్లి శ్రీనివాసరావుని 5.5 సంవత్సరాల కారాగారంలో పెట్టాడు. ఇప్పుడు అతను కాదనుకుంటే చివరికి వాళ్ళు ఎమ్మట నిలబడి వాళ్ళ కోసం వాళ్ళ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టినటువంటి భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ గారు విషయాల్లో చూసుకుంటూ ఉంటే, భూమా నాగిరెడ్డి గారు చనిపోతే కనీసం వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోండి మీరని చెప్పని 5 సంవత్సరాల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. ఇవాళ కొత్త అయితే ఏం కాదు. అతను ఏదైనా సరే ఒక పని జరగాలన్నా, ఒక మనిషితోటి మాట్లాడాలన్నా అతని ద్వారా అతనికి రాజకీయ లబ్ధా లేకపోతే ఆర్థిక లబ్ధా, ఈ రెండే చూసుకుంటాడు అనమాట అతను.
కాబట్టి ఇక మిగిలిన ఏ విషయాలు పట్టించుకోడు, అన్నిటికీ అతీతుడు. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఒకటే రకంగా ఉంటాడు. రెండోది ఏం ఉండదు. అతని ఆలోచనల విధానాలలో తనకేం మిగులుతున్నాయి, తన బొక్కసానికి ఏమొస్తున్నాయి, వచ్చిన డబ్బుల్ని ఎలా ఎక్కడ ఏ రూపేణా మార్చుకోవాలనేది తప్ప అతను వీళ్ళు అవసరం ఉందా లేదా, అవసరాలు ఉన్నంత వరకు ఉపయోగించుకుంటూ ఉంటాడు. అవసరం తీరిన తర్వాత ఏం చేయడానికన్నా వెనకాడని చెప్పని ఈ ఉదంతాలన్నీ గురించి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. అతని దగ్గర నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, వేరే పార్టీల నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు కానీ ఒకసారి కనుక చూసుకుంటే అతని మనస్తత్వం ఎలా ఉంటుంది, అతను వాళ్ళని ఏ విధంగా చూసుకునేవాడు, ఏ విధంగా వాళ్ళని మానసికంగా హింసించాడనేది ఒక్కొక్కళ్ళు కథలుగా చెప్తున్నారు కదా. నిజంగానే ఇప్పుడు అక్కడ ఆ పార్టీలో ఉండవాళ్ళందరూ ఇప్పుడు కూడా అదే పార్టీలో ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి. ఎందుకంటే అతను చేసిన అన్నీ చూశారు, అన్నింటిలో ఇళ్ళు పాలు పంచుకున్నారు, అన్నిటికీ ప్రోత్సాహం చేశారు. ఈరోజు వాళ్ళు ఏదో జ్ఞానోదయం అయ్యి బయటకు వచ్చేసి మంచి వాళ్ళు అయితే మాత్రం కారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేశారో అందరికీ తెలుసు. మీ దగ్గరకు వస్తే వాళ్ళే మంచివాళ్ళు కారు కాబట్టి వాళ్ళు అట్లానే అటు పెట్టండి. వాళ్ళ ఎన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆధారాలు న్యాయస్థానం ముందు పెట్టి దోషులుగా తేల్చి శిక్షలు వేయండి, చట్ట ప్రకారమే చేయండి. మీరు అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు మీ గురించి. ఇక రెండోది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పనులు చేస్తారు, పరిశ్రమలు తీసుకొస్తారు, ఉద్యోగ కల్పన జరిగిద్ది, అన్ని విధాలా బాగానే ఉంటుంది. ఇది కూడా చేయమని చెప్పనే మీకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి అదే చూసుకోండి. సాక్షి దినపత్రిక, సాక్షి ప్రసార మాధ్యమాలు దాని గురించి ఆలోచించే వాళ్ళందరూ వాళ్ళే. ఇక దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే మనం కూడా వాళ్ళమే అయిపోతాం. కాబట్టి దాని గురించి అసలు పట్టించుకోవద్దని చెప్పని కూటమి పెద్దలకి మీ ద్వారా ప్రజలకి విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.